అందరికీ నమస్కారం అండి. ఇది ఈనాటి నా పాత్రికేయ సమావేశం. వివేకానందరెడ్డి గారి హత్య కేసు కొత్త కోణం తెర మీదకు వస్తూ ఉన్నది. దీని గురించి నేను ఐ వుడ్ లైక్ టు అలర్ట్ సిబిఐని అలర్ట్ చేద్దామని. క్రిమినల్ నాలెడ్జ్లో పాత్రికేయ సోదరులారా చాలా వాల్యుబుల్. క్రిమినల్ నాలెడ్జ్లో విపరీతమైన అనుభవం గడించిన వ్యక్తులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఐ రిపీట్, క్రిమినల్ నాలెడ్జ్లో విపరీతమైన నాలెడ్జ్ ఉన్న పెద్దలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, అందరికీ తెలుసు. ఈ విషయంలోనే అలర్ట్ చేద్దాం అనుకుంటున్నాను సిబిఐని. సిబిఐ ఏదో మామూలు కేసు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న కేసు లాంటిదే ఇది అంటే మీరు బొక్కబోర్లా పడిపోతారు. You should be doubly cautious while investigating this case. You should be doubly cautious. ఏదో కాషియస్గా చేస్తున్నామండి, జాగ్రత్తగా ఉన్నా కాదు, అత్యధిక జాగ్రత్తతో ఉండాలి. అప్పుడే అనుకున్న అసలైన సిసలైన నిజమైన ముద్దాయిలు మీకు పట్టుబడే అవకాశం ఉంటుంది. తప్పితే మీకు చుట్టూ ఒక ఇనుప కవచాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ రోజున అధికారంలో ఉన్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సిబిఐ అధికారులకు చుట్టూ ఒక ఇనుప కవచం ఎ షీల్డ్ చుట్టూ, సిబిఐ చుట్టూ అడుగు వెయ్యాలంటే ఈ కంచె దాటాలి, ఇనుప కంచె దాటి ముందుకు రావాలి. అటువంటి షీల్డ్ ఈ రోజున రాష్ట్రంలో తయారు చేసి మీకు పెట్టారు. యు ఆర్ నాట్ అలౌడ్ టు రీచ్ ది రియల్ అక్యూజ్డ్. సిబిఐ ఈజ్ నాట్ అలౌడ్ టు రీచ్ ది రియల్ అక్యూజ్డ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ బాబాయ్ శ్రీ వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అసలు సిసలైన ముద్దాయిలను అరెస్టు చేయకుండా, వారి మీద ఈ సిబిఐ హస్తం పడకుండా ఒక ఇనుప కవచాన్ని, ఒక ఇనుప షీల్డ్ పెట్టారు అధికారంలో ఉన్న పెద్దలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అందుకే నేను అలర్ట్ చేస్తున్నా సిబిఐని. ఆషామాషిగా దర్యాప్తు చేస్తే అసలు ముద్దాయిలు దొరకరు. మీ రొటీన్ స్టైల్లో వెళ్తే అసలు ముద్దాయిలు దొరకరు. పాత పద్ధతినే మీరు పాటిస్తే అసలు సిసలైన ముద్దాయిలు దొరకరు. ఎందుకంటే వారిని కాపాడుతున్న వ్యక్తి నిష్ణాతుడు, నేర చరిత్రలో క్రిమినల్ నాలెడ్జ్లో ఒక నిష్ణాతుడు కనుక అతన్ని దాటి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏంటండి, కేసు అంతా అయిపోయింది, అసలు ముద్దాయిలు బయటపడ్డారు, చాలా వరకు అరెస్ట్ అయ్యారు. వారి వెనకున్న నడిపిన వారు కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ సీన్. అదంతా తారుమారైపోయి ఒక ఆయన గంగాధర్ రెడ్డి గారు అనే ఒక ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్తారు. అయ్యా నాకు రక్షణ కల్పించండి అని ఎస్పీ గారికి లెటర్ ఇస్తారు. పాత్రికేయులు, ఎస్పీ గారు ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎస్పీ బంగ్లాలో. ఎస్పీ గారు ఈ వ్యక్తి ఎవరినైతే ఈ రోజున పంపిస్తున్నారో మాకు రక్షణ కావాలని, ఆ వ్యక్తి కోసం గౌరవ ఎస్పీ గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదా ఇంకా ఆయన. ఈ తమాషా ఏమిటి?
అయ్యా ఫలం చోట హత్య జరిగిందంటే ఎస్పీ ఉలకడు పలకడు. అయ్యా ఇక్కడ దళిత మహిళను రేప్ చేశారు సార్ అంటే ఆర్టే పట్టించుకోరు ఆయన. డెకాయిటీ జరిగింది సార్, ఇద్దరిని చంపినట్టున్నారండి, అక్కడ మొత్తం దోచుకెళ్లారంటే లేదు. ఈ కేసులో రక్షణ కావాలని అడగటానికి ఆయనకు దగ్గరకు వస్తూ ఉంటే హీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేను అడుగుతున్నా ఎస్పీ గారు, ఎవరు పంపారు అతన్ని రక్షణ మిమ్మల్ని ఇవ్వమని? అది ప్రభుత్వ పెద్దలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు పంపున కాదా? ధైర్యం ఉందా ఎస్పీ గారు? మీకు నిజం చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. నిన్న ఒక ఆయన వెళ్ళారు. ఎవరు నిన్న వెళ్ళింది? ఆయన ఎవరు? నిన్న ఒక ఆయన ప్రభుత్వం పోతారు నెట్టేసే కార్యక్రమం రాజకీయాల్లో జగన్ రెడ్డి గారు నిన్న వెళ్ళింది ఎవరయ్యా? హత్య కేసులో రక్షణ కావాలని కృష్ణారెడ్డి పిఏ, చనిపోయిన వివేకానంద రెడ్డి గారి పిఏ. దాదాపు 3 దశాబ్దాల నుంచి ఆయన పిఏగా ఉన్నాడు. ఆయన హత్య గావించబడినప్పుడు అందరికీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు, అందరికీ సమాచారం ఇచ్చాడు, అక్కడే ఉన్నాడు, అన్నీ చేశారు. ఆ పెద్ద మనిషి ఈ రోజున ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నాకు రక్షణ కావాలని కోరుతారు. ఈ 2.5 ఏళ్ళగా ఏమండి, ఈ 2.5 సంవత్సరాలుగా మీరు రక్షణ అడగలేదే? నాకు ప్రొటెక్షన్ కావాలని ఎస్పీ గారు రెడీగా ఉంటారు వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఏమిటి తమాషా? ఏం జరుగుతుందయ్యా? కడప జిల్లాలో ఎస్పీ గారు మీరు మాట్లాడగలరా? నిజం చెప్పగలరా? కెన్ యూ కమ్ అవుట్ విత్ ఎ ట్రూత్, రెస్పెక్టెడ్ ఎస్పీ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్? నిజం చెప్పగలరా? ఈ పిఏ కృష్ణారెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎస్పీ గారు ఆయన బంగ్లాలో. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి జరుగుతున్న తమాషా? ఎందుకు దర్యాప్తు అక్కడ ఆగింది? మీరే సమాధానం చెప్పాలి. రాష్ట్ర అధినేతగా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిగా, ఈ కేసులో అత్యంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న వ్యక్తిగా మీరే సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ కేసు ఆగింది? మళ్ళా ఏ మలుపు తీసుకోబోతుంది ఈ కేసు? ఏమి జరగబోతుంది ఈ కేసులో? హూ కిల్డ్ ఎవర్ బాబాయ్? హూ రియల్లీ కిల్డ్ ఎవర్ బాబాయ్? హూ యాక్చువల్లీ కిల్డ్ ఎవర్ బాబాయ్? నిజంగా మీ బాబాయిని చంపింది ఎవరు తెలుసుకోవాలన్న ఆసక్తి ఒకంత కూడా మీలో లేదే? ఇదేమి చోద్యము గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సిబిఐ కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. అసలు సిబిఐ ముఖ్యమంత్రిని ఎందుకు ఇంతవరకు విచారణ చేయలేదండి? నేను అడుగుతున్నా. కీలకమైన వ్యక్తి కదా సిబిఐ. సోదరులారా, వై సిబిఐ హాజ్ నాట్ ఇంట్రాగేటెడ్ ఆర్ ఎగ్జామిన్డ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సో ఫార్? నాట్ ఎట్. వై? కీలకమైన వ్యక్తి కదా. మా బాబాయిని చంపింది ఎవరు? సిబిఐ దర్యాప్తు చేయండి అని గవర్నర్ అడిగింది ఈయనే కదా. ప్రెస్లో చెప్పింది ఈయనే కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు, మాకు న్యాయం జరగదు, అసలు ముద్దాయిలు దొరకరని చెప్పింది ఈయనే కదా. గవర్నర్కి, హైదరాబాద్లో గవర్నర్కి వెళ్ళి నరసింహం గారికి మొరబెట్టుకుంది ఈయనే కదా. తర్వాత సిబిఐ దర్యాప్తు కావాలని హైకోర్టులో ఎఫిడవిట్ వేసింది ఈయనే కదా. రిట్ వేశాడు ఈయన. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ తమాషా అంతా ఎందుకని ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎందుకు ఎగ్జామిన్ చేయలేదు? సిబిఐ ముఖ్యమంత్రిని ఎగ్జామిన్ చేస్తే చాలా వరకు బట్టబై ఇట్లా విడిపోయేది ఈ కేసు. బికాజ్ హీ నోస్ వెరీ మచ్ దట్ హూ కిల్డ్ ఈజ్ బాబాయ్. బాబాయ్ని చంపింది ఎవరో ఆయనకు తెలుసు. ఫలానా లైన్లో వెళ్ళండి, మీకు అసలు ముద్దాయిలు దొరుకుతారని చెప్పే శక్తి ఉన్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సిబిఐ ఆఫీసర్స్, యూ గో ఇన్ దిస్ లైన్, యూ విల్ డెఫినెట్లీ విల్ గెట్ అట్ ది అక్యూజ్డ్. ఈ లైన్లో వెళ్ళండి, మీకు ముద్దాయిలు దొరుకుతారని చెప్పే శక్తి,
చెప్పే ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు అని నేను అంటారు. కాదని చెప్పే ధైర్యం ఉందా సిబిఐకి? సో ఫార్ వై హావ్ నాట్ ఇంట్రాగేటెడ్ హిమ్, ఎగ్జామిన్ హిమ్? ఆయన అడిగితే మీకు మొత్తం బయటకు వస్తుంది. వై ఆర్ హిట్టింగ్ అరౌండ్ ది బుష్? వై సిబిఐ హిట్టింగ్ అరౌండ్ ది బుష్? చుట్టూ కొడుతున్నారు కానీ అసలు దగ్గర రావట్లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎస్పీకి ఎవరు చెప్పారు రక్షణ కోసం వస్తారు, వాళ్ళని జాగ్రత్తగా ఆహ్వానించండి, ప్రేమతో స్వాగతం పలకండి, వారికి తగిన రక్షణ ఇవ్వండి అని చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఆయన పేషీ కాదా? ఆయన తరఫున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాదా? ఎవరు చెబుతారు? మరి ఈ గుట్ట ఎవరు ఒప్పాలి? సిబిఐ ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ కేసును తిప్పి అన్ఫార్చునేట్, రెడిక్యులస్. ఈ కేసును అటు ఇటు తిప్పి ఆ వివేకానందరెడ్డి గారు, చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు సునీతమ్మ గారికి ఆమె భర్త మెడకు చుట్టాలని చూస్తున్నారండి. ఎంతటి చోద్యం అండి, ఎంతటి అన్యాయం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, అధికారం మీకుందని మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు సార్. పిఏ కృష్ణారెడ్డికి ఏమి ప్రాణహాని ఉంటుంది సార్? ఆయన్ని పంపించారు. ఈ గంగాధర్ రెడ్డికి ఏమి ప్రాణహాని ఉంటుంది సార్? ఆయన్ని పంపించారు రక్షణ కావాలని. అంటే యు ఆర్ డైవర్టింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది సిబిఐ. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈజ్ టీమ్ ఆర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైవర్టింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది సిబిఐ. నిజం కాదా? కాదని చెప్పే ధైర్యం ఉందా ముఖ్యమంత్రి గారు? మీకు కానీ, మీ పేషీకి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ చెప్పే ధైర్యం? మాకేం సంబంధమయ్యా అని చెప్పే మీకేం సంబంధం? లేకపోతే హైకోర్టులో వేసిన రిట్ వై ఆర్ విత్డ్రాన్, వై యూ టికెట్ బ్యాక్? సమాధానం చెప్పగలరా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఈ రోజున మీ దగ్గర ఉంది సమాచారం అంతా, మిమ్మల్ని సిబిఐ టచ్ చేయట్లేదు. ముఖ్యమంత్రి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ అబౌవ్ ది క్వశ్చనింగ్ ఆఫ్ సిబిఐ. ఈజ్ నాట్ అబౌవ్ ది క్వశ్చనింగ్ ఆఫ్ సిబిఐ. సిబిఐ కెన్ డూ ఇట్. ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని జైలుకు పంపించిన చరిత్ర సిబిఐకి ఉన్నది. మరి మన ముఖ్యమంత్రి గారిని ఎగ్జామిన్ చేయటానికి, మన ముఖ్యమంత్రి గారిని ఇంటరాగేట్ చేయటానికి ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? పోనీ ఆయనకేం సంబంధం లేదని చెప్పాలా? ఆన్ వాట్ బేసిస్? ఆయనకు సంబంధం లేదండి, మేము అందుకే ఆయన్ని పలకరించలేదట్లా. అరే, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది ఆయన, గవర్నర్ని అడిగింది ఆయన, హైకోర్టులో రిట్టేసింది ఆయన. వద్దు అని వెనక్కి తీసుకోవటంలో ఉన్న మతలబే అంటే అని అడగాలి కదా మీరు. ఇక ఏం సిబిఐ? మీరు విజయమ్మ గారిని ఎందుకు ఎగ్జామ్ చేయరండి? మదర్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజయమ్మ గారిని ఎందుకు ఎగ్జామ్ చేయరు? షీ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్. నేను అత్యంత కొడుకులాగా అభిమానించే నా మరిది గారిని చంపారయ్యా. చంపింది ఎవరో ఫలానా అనుకుంటున్నారని విజయమ్మ గారు చెబుతారు. వై ఆర్ నాట్ ఎగ్జామినింగ్ హర్? షర్మిలమ్మ గారిని ఎందుకు ఎగ్జామ్ చేయరండి మీరు? ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం రెండుగా చీలిపోయింది మీకు తెలీదా? ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో లోటస్ పాండ్కి వెళ్ళటం లేదో మీకు తెలీదా? ఎగ్జామిన్ చేయరా? ఎందుకు తల్లి కొడుకు మాట్లాడుకోవట్లేదు? ఎందుకు అన్న చెల్లి మాట్లాడుకోవటం లేదు? ఇది కదా ఈ మర్డర్ కదా కారణం? వివేకానంద రెడ్డి గారి హత్య కదా ప్రధాన కారణం? సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయటం లేదు? ఎందుకు సిబిఐ మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నది? ఎప్పుడు అయిపోవాలని కేసు అండి ఇది? ఎప్పుడు అయిపోవాల్సిన కేసు? ఎన్ని అడ్డంకులు ఎన్ని సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ హిజ్ టీమ్. ఎందుకంటే అసలు ముద్దాయిలో బయటపడటం ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు కనుక, అసలు ముద్దాలో బయటకు రాకూడదు కనుక
అరే దస్తగిరి డ్రైవర్ ఆఫ్ ది డిసీజ్డ్ శ్రీ వివేకానందరెడ్డి గారు అంత స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్గా మారిన తర్వాత అప్రూవర్గా మారే విధానాన్ని కోర్టు అంగీకరించిన తర్వాత కేసు పటాపంచలైపోవాలి. ఎవరు ముద్దాయిలు, ఎవరు వీళ్ళని అబెట్ చేశారు, ఎవరు 40 కోట్ల రూపాయలు సుపారీ వీళ్ళ వల్ల అవదు, వీళ్ళెవరు 40 కోట్లు చూచిన మొహాలు కాదు. మరి 40 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయండి? అసలు 40 కోట్ల గురించి ఎగ్జామిన్ చేయవలసిన అవసరం లేదా సిబిఐ? ఫ్రమ్ వేర్ కుడ్ దే గెట్ ఇట్? ఫ్రమ్ వేర్ కుడ్ దే గెట్ సచ్ ఏ హ్యూజ్ అమౌంట్? ఎవరు వెనుకుంటే 40 కోట్ల రూపాయలు వస్తుంది? 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారంటే ఎంతకు దీని మూలం ఎక్కడుంది, ఎన్ని కోట్ల రూపాయలకు ఉంది? ఎగ్జామిన్ చేయవలసిన అవసరం లేదండి? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయిన తర్వాత అడుగుదామని మేము అనుకుంటున్నాం. కానీ దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ అస్ టు అలర్ట్ సిబిఐ. సిబిఐని అలర్ట్ చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది కనుక ఈ రకంగా మోకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు. సిబిఐని ఐ వుడ్ లైక్ టు అటెన్షన్ ఆఫ్ ది రెస్పెక్టెడ్ ప్రెస్ ప్లీజ్. సిబిఐని అసలు ముద్దాయిల దగ్గరకు వెళ్లకుండా కంచె వేసి ఆపుతున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టీం అని చెప్పి కూడా తెలుస్తూ ఉన్నది స్పష్టంగా. ఈ కేసుని మనం ఒక్కసారి వీక్షించినట్లయితే, ఒక్కసారి పరిశీలించినట్లయితే అని చెప్పి కూడా తెలియజేస్తూ దిస్ ఈజ్ ద హై టైమ్ ఫర్ సిబిఐ పీపుల్ టు బి అలర్ట్, cautious, bold enough, strict enough, honest enough to get at the accused, real accused to book. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకసారి నేను ఆనరబుల్ హైకోర్టుని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని నేను సగౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా, ఈ కేసు సమీక్షించండి. యూ కైండ్లీ రివ్యూ ది ఇన్వెస్టిగేషన్ సో ఫార్ మేడ్ ఇన్ దిస్ కేస్. ఇన్వెస్టిగేషన్ సరైన లైన్లో వెళ్తుందా లేదా, పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ ఉందా, ఒక్కసారి సమీక్షించండి అని చెప్పి. బికాజ్ యూ హ్యావ్ డైరెక్టెడ్ ది సిబిఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్. ఆన్ యువర్ డైరెక్షన్ ఓన్లీ సిబిఐ టుక్ అప్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్. అందుకని మీరు కూడా సమీక్షించండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అసలు ముద్దాయిల్ని వదిలి అమాయకులు పట్టుబడేటట్లుగా ఉంది, అమాయకుల మెడకు ఉరితాడు పడేటట్లుగా కనిపిస్తూ ఉన్నది పోకడలు. ఎస్పీ గారు చూపించే అవ్యాజమైన ప్రేమ, ఒక్కొక్కళ్ళు అక్కడికి వెళ్ళటం, ఇదంతా కూడా డిలే టాక్టిక్స్. డిలే టాక్టిక్స్లో నిష్ణాతుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. కోర్టులో ప్రొసీడింగ్స్ కానీ, దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీస్ నడక కానీ అన్నీ కూడా డిలే చేయటంలో నిష్ణాతుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 11 కేసులు అట్లాగే నత్తనడకే నడుస్తూ ఉన్నాయి కదా. అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు కదా, ఎప్పటికి పూర్తవుతుందో అట్లాగే అవుతుందా తెలియని పరిస్థితులు కదా. అలాగే సిబిఐ దర్యాప్తును కూడా డిలే చేయటం కోసం ఇవన్నీ. అందుకని సిబిఐని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా అలర్ట్ చేస్తూ ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి టీం మాయలో పడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ తప్పుడు రక్షణ కోసం ఎస్పీ దగ్గరికి వెళ్ళే టీం మాయలో పడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రియల్ అక్యూజ్ని పట్టుకోవటానికి మీరు బేషిదాలకు పోకుండా ఈ కేసులో ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రెండ్స్, సిబిఐ ఫ్రెండ్స్, మీ ఔచిత్యం, మీ ఔన్నత్యం, మీ ఉనికి, సిబిఐ గొప్పతనం అంతా కూడా ఇమిడి ఉన్న ఇందులో. ఈ కేసును తొందరపడి
అసలు ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా మీరు ఏదైనా తొందరపడినట్లయితే సిబిఐ, భారతదేశ వ్యాప్తంగా సిబిఐ దర్యాప్తు చేసే విధానానికే ఒక పరీక్ష ఈ కేసు. సిబిఐ దర్యాప్తు విధానానికే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక పరీక్ష, ఒక ఛాలెంజ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా పాత్రికేయ సోదరులారా. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు సిబిఐ. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిబిఐ హస్ టు గెట్ అట్ ది రియల్ అక్యూజ్డ్ టు బుక్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను చెప్పి కూడా తెలియజేస్తూ మీరు అలర్ట్గా ఉండండి. దర్యాప్తు ఎవరేమన్నా, ఎవర్ బిగ్ దే మేబీ, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ, ఢిల్లీలో పరిచయాలు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో పరిచయాలు ఉండొచ్చు, అమరావతిలో పరిచయాలు ఉండొచ్చు, కడపకు చెందిన వాళ్ళు అవ్వచ్చు, కర్నూలుకు చెందిన ఎవరైనా సరే ఎవరిని వదలొద్దు. అసలు ముద్దాయిల్ని తీసుకొచ్చి మీ ఔన్నత్యాన్ని కాపాడుకోండి అని చెప్పి కూడా సిబిఐకి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద 0 FIR అండ్ స్టోరీ. నేను అసలు దాంతో ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది సిబిఐని అలర్ట్ చేద్దామని ముందు ఇది స్టార్ట్ చేశా. నేను అడుగుతున్నా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు ఎందుకు అడుగడుగున తప్పటడుగులు వేస్తూ ఉన్నారు? పత్రికేయ సోదరులారా, డీజీపీ మిస్టర్ సవాంగ్ అడుగడుగున తప్పటడుగులు ఎందుకు వేస్తూ ఉన్నారు? 0 FIR ప్రాధాన్యత మీరెందుకు ఆ రకంగా చిందరవందర చేస్తూ ఉన్నారు? ఎంత హాస్యాస్పదం అంటే, మేము కొంతకాలం పోలీసులో ఉన్నామండి. ఊరిగా వినేవాడు అమాయకులైతే చెవుల్లో పూలు పెట్టండి అన్నట్లుగా ఉంది ఈ సిఐడి చేసే పని. ఇక్కడ ఎవరు అమాయకులు లేరండి, చట్టం తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆ రోజున శుక్రవారం యు హ్యావ్ రైడెడ్ ది హౌస్, యు హ్యావ్ సెర్చ్డ్ ది హౌస్ ఆఫ్ మిస్టర్ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ IAS. ఆయనకి బాల్య స్నేహితుడు, చిరకాల స్నేహితుడు ఆర్కే గారు. ఆయన వచ్చాడు, స్నేహితుడి ఇంట్లో ఏదో జరుగుతుంది, పోలీసులు ఏదో దాడి చేస్తున్నారంటే వచ్చాడు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను సిఐడి ఆఫీసర్, నా సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ ఆఫీసర్ని అడుగుతున్నా, గుండె మీద చేసుకొని చెప్పండి. మిమ్మల్ని అడ్డగించారండి ఆయన? మిమ్మల్ని ఆయన ఇబ్బంది పెట్టారండి ఆయన? మోరవర్ మీరే ఆయన్ని ఉండండి రాధాకృష్ణ గారు, మీరుంటే మా ప్రొసీడింగ్స్ చక్కగా జరుగుతాయి. మీరు పెద్దలు ఉండటం కూడా మాకు మంచిది, సహకరించమని చెప్పండి అంటే ఆయన కూడా వాళ్ళకి నో లెట్ దెమ్ డూ ఇట్ అని చెప్పారు. మీరంతా అయిపోయిన తర్వాత గుండె మీద చేసుకు అబద్ధాలు వద్దు, పోలీస్ అని అబద్ధాలు ఆడొద్దు. మీరు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చలేదు రాధాకృష్ణకి? నిజం చెప్పండి సార్, మీ ఇంటర్ఫీరెన్స్తో మా కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందని అనలేదా మీరు? ఇన్స్పెక్టర్ ఆర్ హూ ఎవర్ ద ఆఫీసర్ లీడింగ్ దట్ టీమ్, షేక్ హ్యాండ్ వల్ల మీరు థ్యాంక్స్ చెప్పలా రాధాకృష్ణ గారికి? ఇక వేర్ ఈజ్ అడ్డగింపు? ఏం మిమ్మల్ని ఎక్కడ అడ్డగించారు? ఈజ్ డిటర్డ్ యూ నాట్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ దా? అక్కడ మీ డ్యూటీ చేయకుండా ఆపాడా ఆయన? మీ విధి నిర్వహణకు అడ్డుపడ్డా? అడ్డుపడితే ఏం చేయాలి? ఇమీడియట్లీ యూ హావ్ టు రష్ టు ది కన్సర్న్ పోలీస్ స్టేషన్. అది బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, ఆ పోలీస్ స్టేషన్ ఏదో వెళ్ళాలా, వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా ఇమీడియట్గా. అంతే కదండి. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అంతా బాగా జరిగిందని ఆయన పాపం హాస్పిటల్కి వెళ్ళాడు లక్ష్మణ్ గారు, మీరు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన 3 రోజుల తర్వాత 0 FIR కడతాను. ఇదే కేసు అండి 0 FIR. జనరల్గా 0 FIR ఏదన్నా మర్డర్, రేప్ అటువంటిది ఏదన్నా జరిగితే అందులో క్లూస్ పోతాయి, డిలే అయితే ఆ కేసులో సాక్ష్యాలు తారుమారు అవుతాయని ఇక్కడ 0 FIR కట్టి ఇమీడియట్గా అక్కడికి పంపిస్తారు. అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారు. ఇందులో ఏముందండి? ఇది 0 FIR కట్టే కేసా? కట్టకూడదని నేను అంటలేదు, 0 FIR రిజిస్టర్ చేసే ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఎవరు సీఎం చెప్పినారా, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడా? ధైర్యం ఉందా సిఐడి కానీ అడుగుతున్నాను నేను. కెన్ యూ డిస్క్లోజ్ హూ డైరెక్టెడ్ యూ
టు రిజిస్టర్ జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఇప్పుడు నువ్వు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు నవ్వుతారు అక్కడ మీ కౌంటర్ పార్ట్ పోలీస్ సార్ తెలంగాణ స్టేట్ ఆ జూబ్లీ హిల్స్ సార్ బంజారా హిల్స్ స్టేషన్లో ఆ ఆఫీసర్లు నవ్వుతారు పక్క 3 రోజుల క్రితం జరిగితే ఇప్పుడు వచ్చావంటే అని నవ్వుతారని సిగ్గుపడి జీరో ఎఫ్ఐఆర్ కట్టి పంపించారు. ఇక్కడ ముఖ్యమంత్రి మిమ్మల్ని ప్రెషర్ చేశాడా? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెషర్ చేశారా? బికాజ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హోమ్. సిఐడినంత ఆయనే కదా, ఇక్కడ డీజీదేం లేదండి, డీజీదేం లేదు. డీజీ ఊరిక ఇది పప్పెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఆనరబుల్ సీఎం. చెప్పమనండి పోనీ డీజీని ఆయన డైరెక్ట్ చేసి ఐఎమ్ పర్ఫార్మింగ్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది పోలీస్ అని ప్రెస్ పెట్టమనండి. జరిగింది ఆయన నెరేట్ చేయమనండి. నేను ఒప్పుకుంటా, రాధాకృష్ణ గారు తప్పు చేశారని ఒప్పుకుంటా. డీజీని చెప్పమనండి. అక్కడ మీ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన అభినందించి మీరు ఉండటం వల్ల మా పని సులువైందని చెప్తే నిజంగా అక్కడ రాధాకృష్ణ గారు ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని ఇచ్చేస్తా అని బెదిరిస్తే యూ హ్యావ్ టు రష్ టు ది పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్. అది కదా మీ బాధ్యత. పోనీ మీరు చిన్న కానిస్టేబుల్ కాదు కదా, యూర్ ఆల్ ఆఫీసర్స్, సీజన్డ్ ఆఫీసర్స్ హూ లెడ్ ద టీమ్. మీకు ఎవరు డైరెక్షన్ ఇవ్వక్కర్లా, ముఖ్యమంత్రి గారు మీకు చెప్పక్కర్లా, సజ్జల రామకృష్ణారెడ్డి మీరు అడగక్కర్లేదు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను అడ్డగిస్తున్నారండి, రాధాకృష్ణన్ తీసుకెళ్ళండి అని ఆ పోలీసుకు చెప్పాలి కదా. చెప్పకుండా ఆయనకి షేక్ హ్యాండ్లు ఇచ్చి ఆయనకి అభినందనలు చెప్పి తిరిగి వచ్చి 3 రోజుల తర్వాత జీరో ఎఫ్ఐఆర్ కడితే ఇది పోలీసింగా? మీ మీద నమ్మకం ఉంటుందా మిస్టర్ సవాంగ్జీ? మీరు డీజీపీ అని ఎవరన్నా నమ్ముతారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? డీజీపీగా మీ వ్యవహారాలు కరెక్టా? నేను సిఐడి డీజీని కూడా అడుగుతూ ఉన్నా. ఈజ్ ఎ సీజన్డ్ ఆఫీసర్. గతంలో మంచి పేరు ఉంది ఆయనకి, సునీల్ కుమార్ గారికి. 3 రోజుల తర్వాత జీరో ఎఫ్ఐఆర్ మీరు సిఐడిలో రిజిస్టర్ చేసి పంపిస్తే సార్ ఏమనుకుంటారు సార్? హౌ యూ విల్ సబ్స్టాన్షియేట్ యువర్ యాక్షన్? ఎలా సబ్స్టాన్షియేట్ చేసుకుంటారు? అక్కడే జరిగితే సెల్ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి మీకు చెబుతారు కదా సిఐ లేకపోతే ఆ డిఎస్పీ వాజ్ లీడింగ్ దట్ సెర్చ్ ప్రొసీడింగ్స్. సార్ ఇక్కడ రాధాకృష్ణ అడ్డుపడుతున్నాడు సార్ అంటే మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయండి అతన్ని, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చెబుతారుగా. లేకపోతే కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే లాక్కెళ్తారు రాధాకృష్ణ అని చెప్పాలి కదా మీరు. అసలు మీకు కంప్లైంట్ చేశారండి ఆ రోజున సునీల్ కుమార్ గారు? మీకు కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తే వాట్ వాజ్ యువర్ డైరెక్షన్ టు దమ్? మీరు డైరెక్షన్ వాళ్ళగా సిఐ డిఎస్పీ నువ్వు ఇమీడియట్ గో టు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, రాధాకృష్ణ మీద కంప్లైంట్ ఆస్క్ దోస్ పోలీస్ టు టేక్ హిమ్ అవే అని డైరెక్షన్ ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు మీకేం కంప్లైంట్ చేయలేదు, మీ సిఐ డిఎస్పీ అడ్డగించారని. ఇక్కడికి వచ్చిన తర్వాత రాధాకృష్ణ మీద కక్షతోటి ముఖ్యమంత్రి గారు రాధాకృష్ణను ఎలాగైనా సాధించాలని, వేధించాలని, ఇబ్బంది పెట్టాలని కక్షపూరితంగా, ఈర్ష్యాపూరితంగా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ ఆయన పుంఖాలుగా ప్రజలకు తెలియజేస్తున్నారన్న ఒక అసూయతోటి మీరు జీరో ఎఫ్ఐఆర్ గట్టి పంపించమని ముఖ్యమంత్రి చెబితే ఇది న్యాయమా సార్? జీరో ఎఫ్ఐఆర్ విలువని పోగొట్టలా సిఐడి? జీరో ఎఫ్ఐఆర్ ఎంత గొప్ప! జీరో ఎఫ్ఐఆర్ తర్వాత ప్రజలు సంతోషపడ్డారు నిజంగానే ఇచ్చేస్తారని. వాళ్ళు ఎన్ని జీరో ఎఫ్ఐఆర్లు కట్టారండి? జీరో ఎఫ్ఐఆర్ కట్టాలని మీరు ఒక సర్కులర్ ఇచ్చారు డీజీపీ గారు. ఎన్ని జీరో ఎఫ్ఐఆర్లు కట్టారు? ఇదే కదా రాధాకృష్ణ మీద కక్ష సాధింపు కోసం కట్టిన ఏకైక ఎఫ్ఐఆర్ కదా. ఇప్పటికైనా ఆ ఎఫ్ఐఆర్ని సిగ్గుతో వెనక్కి తీసుకోండి అని చెప్పి కూడా నేను గౌరవ డైరెక్టర్ జనరల్ గారికి తెలియజేస్తున్నా. తప్పైపోయింది రాధాకృష్ణ గారు. తొందరపడి ఆ ముఖ్యమంత్రి గారు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మా ప్రాణం తీస్తుంటే కట్టాము, అది వెనక్కి తీసుకుంటున్నామని చెప్పండి సార్, గౌరవప్రదంగా ఉంటాయి. లేదా ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెబుతుంది జీ హుజూర్ అని మీరు చేస్తున్నట్టు లెక్క. నాకు తెలిసి సిఐడి డీజీ చేయడది.
some force might have acted on him. Some strong force might have acted on him to issue zero FIR. That may be Chief Minister or Sajjala Ramakrishna Reddy. ఇది ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతూ, రాధాకృష్ణ గారు ఇటువంటి ఉడతూపులకి చింతకాయలు రాలవని చెప్పండి. ఈ అవినీతి ప్రభుత్వం మీద మీ పోరాటం ఆపకండి. ఈ అవినీతి ప్రభుత్వ అరాచకం క్షేత్రస్థాయిలోకి సామాన్యుడికి కూడా తెలిసేంత వరకు కూడా మీ పోరాటం ఆపకండి. యు ఆర్ ఎ సీజన్డ్ సీనియర్ జర్నలిస్ట్. ఇటువంటి ఎన్నో చూశారు మీరు. ఇందుకోసమే ఆయన జీవో 2340 ఇష్యూ చేసింది. ఇందుకోసమే. అయినా కూడా ప్రజలందరికీ తెలిసింది జీరో ఎఫ్ఐఆర్ ఈజ్ ఏ బోగస్ అని ప్రజలందరికీ తెలిసిందని చెప్పి కూడా తెలియజేస్తాం. మేమందరం మీకు తోడుగా ఉంటాం. మీరు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ atrocities committed by this government, we would be with you. మేమందరం కూడా మీకు ఉంటాం. నాట్ తెలుగుదేశం పార్టీ అని కాదు, వ్యక్తులుగా, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులుగా, ధైర్యంగా మీరు చేస్తున్న పోరాటానికి అభిమానులుగా మేమందరం మీ వెంట ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ 1% కూడా మీరు తగ్గొద్దు. ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో యాక్సలరేట్ యువర్ ఫైట్, యాక్సలరేట్ యువర్ అటాక్ ఆన్ దిస్ ఇల్లీగల్ గవర్నమెంట్. నాట్ ఇల్లీగల్, అవినీతి గవర్నమెంట్, కరప్ట్ గవర్నమెంట్. against the undemocratic activities of this government, unconstitutional activities of this government. మీరు పోరాటం చేయండి రాధాకృష్ణ గారు. మేమంతా మీ అంటూ ఉంటామని చెప్పి మీరు ధైర్యవంతులు. నాకు తెలుసు, మీరు చిన్నప్పటి నుంచి 3 దశాబ్దాలుగా మిమ్మల్ని చూస్తున్నాం. మీరు ధైర్యవంతులు. ఏమక్కల్లా ఈ గవర్నమెంట్ ఆ జీరో కేసు ఏం చేసేది లేదండి. అట్లాగే పెడతారు. అది ఊరికి కోర్టుకి వెళ్తే ఊరికి ఉత్తరం పోతుంది. అట్లాగే ఉంచండి. కోర్టుకి వెళ్ళి స్క్రాచ్ చేయించకండి. అట్లాగే అది ఎగతాళి చేయడానికి ఉంటుంది. మనకి నా మీద ఎఫ్ఐఆర్ అని మీరు చూపించడానికి ఉంటుంది. నవ్వులాటగా ఈ డీజీని, సీఎంని, ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని, ఈ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ గారిని ఎగతాళి చేయడానికి పనికి వస్తుంది. అప్పుడు ఇదిగో మీరు ఇచ్చిన జీరో ఎఫ్ఐఆర్ అని స్టేట్లో చెప్పడానికి పనికి వస్తుంది. అట్లా ఉంచండి. మీ స్క్రీన్ మీద ఎప్పుడు వేస్తుండొచ్చు అది అని తెలియచేస్తున్నాను. మేము మీ మీద జరిగిన ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటం, మీ మీద ఈ దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఖండిస్తున్నాను సార్.